మీరు చెప్పండి, దీని మీద ఏమంటే చెప్పండి. లేదు కూర్చోండి. నేను అదే చెప్పాను, ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాం ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ. నో ప్రాబ్లం. ఆధారాలు ఇవ్వండి సార్ కి, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే సో ఆధారాలు మీకు ఏమైనా రిప్లై అధ్యక్ష, ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ రాజేంద్ర గారిని అడగండి. అధ్యక్ష కాగితమన్నారు ఇవాళ జరిగిన డెలిబ్రేషనే. ఒక్క నిమిషం సార్, డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని ఎంక్వైరీ అయింది. అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు ఒక్క నిమిషం, మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా డిపార్ట్మెంట్. లెట్ మీ గెట్ ఇట్. 1 సెకండ్, ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు, లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు. ఐ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్, లెట్ చైర్మన్ టేక్ ఎ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఇఫ్ ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్ ఇస్ దేర్, విల్ టేక్ ఎ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. అరే ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెడుతుంటారా? పెడతారు. ఏమి పెడతారు, ఏం కేసు లేదని పెడతాం. మాట మీద నైజం లేదు. కూర్చోండి కూర్చోండి. సార్ మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి మాట రికార్డ్ చేసుకోవాలి. నైజం లేదు. ఏదైతే గవర్నర్ గారిని శ్రమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినన్ని వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చిత్తూరు లేదు. ముందో మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వం చెప్తుంది మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే ఉన్నా. అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను నేను. తప్పగానే మంత్రి గారు రిప్లై. అధ్యక్ష ఒక్క నిమిషం, శ్వేత గారు ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం. నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను. కరెక్ట్గా అదే జరిగింది. అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు, ఇదే జరుగుతుంది. అధ్యక్ష నేనేం చెప్పాను, ఆధారాలతో సహా ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్, ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను, నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చాను. ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తుంటే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి, చైర్మన్ గారు మాకు చెప్తారు, దీన్ని విల్ టేక్ యాక్షన్ అని చెప్పా. ఎంక్వైరీ ఆర్ విచారణ రెండిట్లో ఏం కావాలో చేస్తారని చెప్పి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అంటే కొంతమంది తెలుగు అర్థమవుతుంది అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నారు. నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధం అన్న పదం వాడకూడదు అధ్యక్ష. కౌన్సిల్లో కానీ హౌస్లో కానీ సత్య దూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష. గతంలో ఎవరు ఏం చేశారో మొత్తం ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు గవర్నర్ రిప్లైకి వస్తుంది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పైన రిప్లై ఇచ్చడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్లోకి వెళ్లే ముందర ఒకసారి సభ్యులందరూ కూడా 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. 62 సంవత్సరాలు తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం. అందరూ భాగస్వామ్యం అధ్యక్ష. ఒకే సంతకంతో ఏకంగా ఒక కుటుంబాన్ని విభజించారు. వ్యవస్థలన్నీ చాలా నష్టపోయినాయి అధ్యక్ష. దానివల్ల ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష 0 నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష 2014 నుంచి 19 మధ్యలో ఒకసారి మీరు చూస్తే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన విభేదాలు ఉండకూడదు, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. ఏకంగా పవన్ అన్న కానివ్వండి, కేంద్రంలో ఉన్న మన ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతి కూడా శంకుస్థాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కసారి చూస్తే 14 నుంచి 19 మధ్యన ప్రతి జిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చాం అధ్యక్ష. దాంట్లో భాగంగా కరువు ప్రాంతాలు అంటే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం అధ్యక్ష. ఉత్తర అనంతపూర్కి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే కడప కానీ చిత్తూరుకి పెద్ద ఎత్తున మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. కర్నూలుకి ఏకంగా ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చి ఎయిర్పోర్ట్ కూడా కట్టి ఆపరేషన్ వేసి కూడా ఆనాటి ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా ప్రకాశం జిల్లా కూడా పేపర్ మిల్ అధ్యక్ష, పోరాడి పేపర్ మిల్ తీసుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తరిమేసింది అధ్యక్ష. ఇంకా ఉభయ గోదావరి పెద్ద ఎత్తున ఆక్వా రంగంలో ప్రోత్సహించాలని అడిగేశాము. ఇంకో పక్కన ఉత్తరాంధ్రకు వచ్చే గల విశాఖపట్నంలో ఏఎంటీజెడ్ అధ్యక్ష, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏఎంటీజెడ్ తీసుకొచ్చే పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పడింది. ఐటీ రంగం డేటా ఆనాడు అదానితో ఒప్పందం కుదుర్చుకుని డేటా సిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు 14 నుంచి 19 వరకు మన ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఆ 5 సంవత్సరాలు డిఎస్సి 2 సార్లు నిర్వహించాం అధ్యక్ష. 18,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. కియా, ఫాక్స్కాన్, హెచ్సిఎల్, జోహో, కాండ్యూయెంట్, అదేవిధంగా డిక్సన్ లాంటి కంపెనీలు ఆనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. ఇది నేను చెప్తాం కాదు, గతంలో ఇదే హౌస్ లో నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను, కౌన్సిల్ సభ్యుడిగా కూర్చున్నాను అధ్యక్ష. గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు, కానీ గౌతమ్ రెడ్డి గారు ఆనాడు చెప్పింది ఏంటంటే, ఎస్ వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే ఎస్ 44,000 పరిశ్రమలు వచ్చినాయి 14 నుంచి 19 మధ్యన, 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వాళ్ళ మంత్రియే స్వయంగా కౌన్సిల్ సాక్షిగా రిప్లై ఇస్తాం జరిగింది అధ్యక్ష. నేను చెప్తాను కాదు, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ రికార్డ్ అధ్యక్ష, దయచేసి ఇది గమనించాలి. ఇంతేకాకుండా అధ్యక్ష సంక్షేమ అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ముందల పెన్షన్ 200 రూపాయలు అధ్యక్ష. చాలని 200 రూపాయల పెన్షన్ ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చాం, చేశాం. అంతేకాకుండా మళ్ళీ ఎన్నికలు కరెక్ట్ గా 9 నెలల్లో ముందల 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ఏకంగా 2000 రూపాయలకు పెంచింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం, నిరుద్యోగ భృతి ఆనాడు ఇచ్చాం, పసుపు కుంకం కార్యక్రమం కింద మహిళలకి అండగా నిలబడ్డాం, ఆదరణ పథకం ద్వారా మా బీసీ సోదరులు పెద్ద ఎత్తున పనిముట్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం అందజేసింది అధ్యక్ష. అంతేకాకుండా ఆక్వా రంగం ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి చౌకగా కరెంటు కూడా ఇచ్చి ఏకంగా ఆక్వా రంగాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. మీ ఇద్దరం కలిసి అంటే అయ్యన్న పాత్రుడు గారి తర్వాత ఒక కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ప్రోత్సాహంతో అధ్యక్ష 25,000 కిలోమీటర్లు అధ్యక్ష, 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా 35 లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేశాం అధ్యక్ష. భోగాపురం భూసేకరణ కూడా ఆనాడు చేశాం అధ్యక్ష, శంకుస్థాపన చేశాం. ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ అధ్యక్ష, ఇప్పుడు కూడా మీ ఫ్లైట్లో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం, ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆనాడే ప్రారంభించింది అధ్యక్ష. మళ్ళీ గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి, దానికి కూడా వస్తుంది. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చాం అధ్యక్ష. కానీ 2019లో ఒక్క అవకాశం అన్న మాటకి ప్రజలు పడి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో ఎక్కడ పెట్టుబడులు అనేది రాలేదు అధ్యక్ష. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క డిఎస్సి జరగలేదండి 5 సంవత్సరాల్లో. వాళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఒక్క డిఎస్సి నిర్వహించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే జే ట్యాక్స్ పేరుతో పీపీఏలు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్, ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది అధ్యక్ష. దానివల్లనే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అధ్యక్ష. అదే ప్రైస్ గానే ఆనాడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. 9 సార్లు గత ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది. ఆ ఒక్క పీపీఏ రద్దు వల్ల అధ్యక్ష
అనేక మంది అంటే ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారి కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పీపీఎల్ మీరు రద్దు చేసడానికి లేదు, మీరు చేయొద్దు అని చెప్పే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. ఆయన ఏకపక్షంగా చేశారు. ఇంకో పక్కన అధ్యక్ష అమర్ రాజా. ఈరోజు మనం అందరం గర్వపడాలి అమర్ రాజా బ్యాటరీ గురించి. ఎందుకు కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఇట్ ఈస్ నౌ #1 బ్యాటరీ కంపెనీ ఇన్ ఇండియా. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరంటే అమర్ రాజా బ్యాటరీ. వాళ్ళ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా అధ్యక్ష చిత్తూరు జిల్లాలో ఉంది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష. వీళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ పంపించారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పంపించారు, అందరిని పంపించి ఆ ఫ్యాక్టరీని మూసేదానికి ప్రయత్నించారు అధ్యక్ష. అడుగడుగుని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. దానివల్ల అధ్యక్ష అమర్ రాజా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. ఈరోజు లిథియం అయాన్ బ్యాటరీ ఎక్స్పాన్షన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిస్థితి అధ్యక్ష. ఆ ఒక్క కంపెనీ పోతాం కాదు అధ్యక్ష, ఒక మేజర్ కంపెనీ వెళ్తే మొత్తం యాన్సిలరీ యూనిట్స్ అని వెళ్ళిపోతాయి. గతంలో చాలా మంది అడిగారు చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందంటే చెప్పాడు, అమర్ రాజా చూడండి, వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు టీవీలు తయారు చేయగలుగుతారు, వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు ఇక్కడ ఏసీలు తయారు చేయగలుగుతారు, రాండి పెట్టుబడి పెట్టండి అని ఆనాడు నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిని తీసుకొచ్చా అధ్యక్ష. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పోరాడి తీసుకొచ్చాం. అలాంటి అమర్ రాజా బ్యాటరీని కూడా ఏకంగా పక్క రాష్ట్రం పంపించారు అధ్యక్ష. లూలు అధ్యక్ష, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ ఒక్క మాల్ కానీ వచ్చుంటే 25,000 మంది పనిచేసేవారు అధ్యక్ష. చాలా పెద్ద హోటల్ కమ్ మాల్ అది. ఒక మాల్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు ఒక పెద్ద సమావేశం పెట్టుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కన్వెన్షన్ సెంటర్ లేదు మనకి. హైదరాబాద్లో ఒక HICC ఉంది, హైటెక్స్ ఉంది, కన్వెన్షన్ సెంటర్ లేదు. అందుకే వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. ఇస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేగంగా క్యాన్సిల్ చేశారు. అందరూ లూలో ఏం చెప్పారు, భారతదేశం అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడి పెడతాం, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప అని చెప్పారు అధ్యక్ష. చూడండి పరిస్థితి. ఈరోజు లూలో మీరు మాల్స్ చూడండి అధ్యక్ష, పక్క రాష్ట్రంకి వెళ్ళి దయచేసి అందరూ చూడాలి అధ్యక్ష. దానివల్ల ఎంత నష్టపోయామనేది అధ్యక్ష. ఇంకోటి, నేను ఆ రోజు ఒక కంపెనీ, అంటే పేరు ఇక్కడ ప్రస్తావిస్తాం కరెక్ట్ కాదు కానీ, నేను ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ, అనేక కంపెనీలు తీసుకొచ్చాను. ఒక కంపెనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎంత బాధాకరం అంటే, గతంలో వైకాపా ఎంపీలుగా ఉన్నవారు పార్లమెంట్ సాక్షిగా ఆ కంపెనీ పైన ఆరోపణలు చేశారు అధ్యక్ష. ఇట్స్ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఆరోపణలు చేస్తే యుఎస్లో ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్, FCPA దాదాపు అట్లా FCPA అని అంటారు అధ్యక్ష. వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగి పాప ఆ కంపెనీ లిటరలీ చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చిన కంపెనీ, వాళ్ళ కంపెనీలు ఇబ్బంది లేదు అక్కడ అధ్యక్ష. ఈరోజు నేను చెప్తాను, వాళ్ళ ఒక కప్ కాఫీ తాగలేదు అధ్యక్ష, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు అధ్యక్ష. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో ఆనాడు మేము దేశాలన్నీ తిరిగి కంపెనీలు తీసుకొస్తే గత 5 సంవత్సరాలు ఫ్రాంక్ ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అమరావతి నచ్చపోవచ్చు, కానీ సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి కదా అధ్యక్ష, మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు ఏకపక్షంగా 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు, ఓకే ఇష్టం లేదు, కనీసం మాట్లాడి ఈ కారణం వల్ల మేము క్యాన్సిల్ చేయాలనుకున్నాను చెప్పాను. ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అంటే ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇంకా జాకీ సంస్థ మా అనంతపూర్ జిల్లాకి జాకీ తీసుకొస్తే అది కూడా పంపించేశారు అధ్యక్ష. ఇట్లా వేలాది సంస్థలు పంపించేశారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. అభివృద్ధి చేస్తే ఆర్థికంగా రాష్ట్రం మెరుగుపడుతుంది, ట్యాక్సులు పెరుగుతాయి, తద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయొచ్చు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, అప్పులు చేసి సంక్షేమం చేసింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే సుమారుగా 10 లక్షల కోట్ల అప్పైంది అధ్యక్ష. ప్రతి నెల ఇప్పుడు మన ప్రభుత్వం 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు వడ్డీలో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్న సభ్యులు తెలుసు, సకాలంగా జీతాలు వచ్చేది కాదు అధ్యక్ష. 1వ తారీఖు నాడు జీతాలు వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చేదానికి మేము చాలా కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష. అంత తేలిక లేదు ఆర్థిక పరిస్థితి. ఒక పక్కన పెన్షన్ ఇవ్వాలి, ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇవన్నీ నిలబెట్టుకుంటున్నాం. ఇంకో పక్కన సకాలంగా జీతాలు చెల్లించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, ఇవన్నీ చేసే బాధ్యత మనం తీసుకున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష విధ్వంసం మనం చూసాం. అమరావతి ఉద్యమం మాట తప్పం మడిమ తిప్పం అన్నవారు ఏకంగా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడారు. మళ్ళీ ఆనాడు చెప్పాలి కదా అధ్యక్ష, 2014లో చెప్పాలి కదా, లేదు ఒక రాజధాని కాదు 3 రాజధానులు చెప్పుంటే రైతులు మెంటలీ ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రోజు మాట తప్పే అధ్యక్ష. దాదాపు 1631 రోజులు ధర్నా చేశారు రైతులు. ఈ రోజు దాడి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ అదే ఫోటోలు లేవు, కానీ ఆ రోజు పోలీస్ ఆఫీసర్ బూటు కాలుతో మహిళలను తన్నారు అధ్యక్ష. మేము అందరం వెళ్ళాం ధర్నాలో పాల్గొని, ఇక్కడ ఉన్న అందరం వెళ్ళాం అధ్యక్ష. ధర్నాలో మేము పాల్గొన్నాం అధ్యక్ష. మేము కల్లారా మేము చూసాం, చాలా బాధేసింది. మాజీ ముఖ్యమంత్రి గారికి రావాలంటే పరదాలు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష.
అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చూస్తే ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష, కానీ ఎవరు హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయాలి. కొంచెం స్పీడ్గా అభివృద్ధి చేయలేకపోయినా హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అధ్యక్ష, అమరావతిని సర్వనాశనం చేశారు. అలానే కర్నూలులో బెంచ్ తీసుకొచ్చారా? లేదు. అలానే విశాఖపట్నంలో చెప్పుకునే స్థాయి కంపెనీలు తీసుకొచ్చారా? లేదు. దానివల్ల ఎవరు నష్టపోయారు అధ్యక్ష? నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున నష్టపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మన రోడ్లు ఈ రోజు అధ్యక్ష గుంటలు పూడ్చేదానికి 1000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, గుంటలు పూడ్చలేదు, కొత్త రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. రోడ్లు పోయి దాని తర్వాత ఏకంగా ప్రతిపక్ష పార్టీల పైన ప్రతిపక్ష నేతల పైన కేసులు అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇంతమంది సభ్యులు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్ళారు వైకాపా సభ్యులు. గత 8 నెలలుగా ఒక్క కేసు పెట్టారు అధ్యక్ష వాళ్ళ పైన. ఈరోజు హౌస్ లోపల దర్జాగా వస్తున్నారే. ఈరోజు ఈ హౌస్కి రావాలంటే మీరు రోడ్డు పైన దయచేసి గమనించండి అధ్యక్ష, గత ప్రభుత్వం కన్నా 80% పోలీసు తగ్గింది అధ్యక్ష. ఈరోజు 80% పోలీసు సభ్యులు తగ్గారు. రోడ్డు పైన పెద్ద బందోబస్తు లేదు, ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు తిరుక్కునే పరిస్థితికి మనందరూ వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష నా పైన 23 కేసులు పెట్టారు అధ్యక్ష. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అధ్యక్ష నా పైన. SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు నా పైన. ఇక్కడున్న హోంమంత్రి గారి పైన ఏకంగా SC కేసు పెట్టారు అధ్యక్ష. అనిత గారు చేసిన తప్పేంటి? అక్కడ పులివెందల్లో ఏకంగా ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునే దానికి వెళ్ళినందుకు ఆమె పైన పెట్టారు. మా MS రాజు గారు పైన కేసు పెట్టారు అధ్యక్ష. ఇద్దరు దళితుల పైన SC/ST కేసు పెట్టారు అధ్యక్ష. ఎంత ఆశ్చర్యం అంటే ఇది. ఇంతేకాకుండా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారండి. ముందర 3000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, చివరికి 27 కోట్లు అంట. అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిన. నిరూపించమంటే చేయరు. ఇప్పుడు ఎట్లా వాకౌట్ చేశారు, అప్పుడు కూడా చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష? ఇంతేకాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ నడిచింది అధ్యక్ష. 144 సెక్షన్. ఈ రోజు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూడండి, ఈ రోజు వెళ్ళండి, ఎంతమంది పోలీసులు ఉన్నారు మీకు తెలుసు. కంపౌండర్ ఎవరు అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల మంత్రి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్ని కలవాలి. ఇది అవసరం లేదు. ఇంత సిబ్బంది సెక్యూరిటీ ఇష్యూ ఉంది. బాబు గారి గతంలోనే అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, అందరు తెలిసిన విషయం. కానీ బ్యాలెన్స్ చేయాలని పదే ఏం చెప్తున్నారు. 144 సెక్షన్ ఎక్సెప్ట్ ఈ రోజు నేను చెప్తున్నా ఎలక్షన్ ఉందని పోలింగ్ చుట్టూ తప్ప ఎక్కడ 144 సెక్షన్ పెట్టట్లేదు అధ్యక్ష. నేను చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి శ్రీశైలంకి వెళ్ళారు అధ్యక్ష. కమ్యూనిస్ట్ సోదరులకి హౌస్ అరెస్ట్ జరిగిందంటే నేను ఖండించాను అధ్యక్ష. నేను లేను ఆ రోజు. అనిత గారికి ఫోన్ చేశాను, ఇదేంటిది అంటే అప్పుడు అనిత గారు సార్ పాత విధానాలు ఇంకా మారట్లేదు సార్, వీళ్ళు నేను చెప్పిన వినట్లేదు. నేను మాట్లాడాను అధ్యక్ష. వీసారి నో హౌస్ అరెస్ట్, వస్తారా ధర్నా చేస్తారా రమ్మని మాట్లాడండి. ఈరోజు ఇది ప్రజల ప్రభుత్వం, మీకు అందుబాటులో ఉన్నాం. నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నా. మీకు ఏం ఇష్యూ ఉన్నా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. తెల్లోడు పరిష్కరించాడు, మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంతేకాకుండా అధ్యక్ష గత 5 సంవత్సరాలు ఒక్కసారి చూస్తే గన్ పాయింట్తో ఆస్తులు లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ఉదాహరణే కాకినాడ పోర్ట్, కాకినాడ సెస్. అడ్డగలుగా గన్ పాయింట్లు పెట్టి ఏకంగా పోర్టులు లాగేసుకున్నారు అధ్యక్ష. అందుకే మొన్న కేసు పెడితే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పోర్టు తిరిగిచ్చే పరిస్థితి. మీరు చూస్తే తప్పు చేయకపోతే ఇస్తారా? చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆస్తులన్నీ కూడా ఇట్లా అన్ని ఆస్తులు అంటే విశాఖపట్నంలో సభ్యులు లేరు, ఉండాలి, వాళ్ళు వినాలి. ఇది విశాఖపట్నంలో ఒక రాజ్యసభ మాజీ రాజ్యసభ ఎంపీ గారు ఉన్నప్పుడు ఆస్తులు ఎట్లా కొట్టేశారు అధ్యక్ష? అందరు తెలుసు అది. అంటే గన్ పాయింట్ పెట్టి ఆస్తులు కొట్టేశారు అధ్యక్ష. అంటే ఒక మాఫియా, ఒక కార్టెల్ నడిచే విధంగా గత ప్రభుత్వం వివరించిన అధ్యక్ష. ఇంకా భూములు వచ్చేగల కౌన్సిల్లో మాట్లాడితే ఏకంగా వాళ్ళ భూమిని 22A పెట్టారు. కౌన్సిల్లో మాట్లాడినందుకు వాళ్ళ భూమిని 22A పెడతారు అధ్యక్ష. సుమారుగా మా దగ్గర ఉన్న నివేదిక మేరకు 1,00,000 ఎకరాలు ఇట్లా దొంగచాటిగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అధ్యక్ష. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మేలేమో అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్న ప్రమాదం ఏంటంటే ఈరోజు ఇద్దరి మధ్యలో వివాదం ఉందంటే కలెక్టర్ ఒక అబ్జుడికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. MRO గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, JC గారు ఉంటారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, దెన్ హైకోర్టుకి వెళ్తాం. ఇంకెళ్ళి హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అధ్యక్షాలు ఏం చేశారంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టి ఇద్దరి మధ్యలో సమస్య ఉంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, అతను చెప్పింది ఫైనల్. కోర్టుకి ఎలాంటి పాత్ర లేదు రిజిస్ట్రేషన్లోని. అంటే ఎంత అన్యాయమో చూడండి. ఇది ఏకపక్షంగా అక్కడ చేశారు అధ్యక్ష. గతంలో ఒక జడ్జి గారు ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక డెసిషన్ ఇస్తే, రూలింగ్ ఇస్తే అధ్యక్ష,
వాళ్ళ కుటుంబాలని ట్రోల్ చేశారు అధ్యక్ష. అది కూడా జరిగింది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఇప్పటికీ జరుగుతుంది. ఇంక ఇంతే కాకుండా అధ్యక్ష, శాసనసభ సాక్షిగానే గతంలో కూడా చెప్పాను, నా తల్లిని కూడా అవమానించారు, బాబు గారిని అవమానించారు అధ్యక్ష. ఇదే కౌన్సిల్లో ఇప్పుడు లేరు అధ్యక్ష. ఉండింటే నేను ప్రశ్నించి ఉన్నాను. నన్ను కూడా అవమానించారండి. నేను 3వ బెంచ్లో కూర్చుంటే షరీఫ్ గారు మీ స్థానంలో షరీఫ్ గారు కూర్చుంటే ఆయన అవమానించారు. అంటే నచ్చని ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇక్కడ. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు కూర్చోమంటే నేను కూర్చోవాలి, నుంచోమంటే నేను నుంచాలి. అది మీకున్న అధికారం. మీరు చెప్పింది నాకు నచ్చకపోతే మీ పైన దాడి చేస్తే ఎక్కడ పోతుంది అధ్యక్ష? సమాజం ఎక్కడ పోతుంది? అది జరిగింది. ఎవరో సభ్యులు ఇక్కడ చాలా మంది సభ్యులు ఆ రోజు ఉన్నారు. దాడి జరిగింది. సంధ్యారాణి గారు ఇక్కడనే ఉన్నారు. మీ అందరం కల్లారా చూసారు అధ్యక్ష. ఎవిడెన్స్ అంటున్నారు. నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, నా ఫోన్లో ఉంది అధ్యక్ష. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దాడి చేశారు అధ్యక్ష. ఇవన్నీ మనం మర్చిపోయామా అధ్యక్ష? ఇంతేకాకుండా అధ్యక్ష, మనం ఒకసారి చూస్తే ఏకంగా దేవాలయం లాగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఆఫీస్ అధ్యక్ష. మేమందరం దేవాలయంగా భావిస్తాం. ఎందుకంటే అక్కడ మా అన్నగారి విగ్రహం ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద విగ్రహం ఉంటుంది. మరి అన్నగారి దండం పెట్టి మేము లోపలికి వెళ్తాం. మాకు దేవాలయం అధ్యక్ష. దేవాలయం పైన దాడి చేశారు అధ్యక్ష. గన్నవరం ఆఫీస్ పైన దాడి చేశారు. మర్చిపోయారు గౌరవ సభ్యులు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కారుని కూడా ఆనాడు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. తగలబెట్టారు అధ్యక్ష. ఇంకా లిక్కర్ గురించి ఎటుకో అన్ని వివరాలు బయటకు వస్తే ఎంక్వైరీ జరుగుతుంది. గౌరవ ఎల్ఓపి గారు కూడా న్యాయబద్ధంగా చేయండి, యాక్షన్ తీసుకోండి, రెడీ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా యాక్షన్ త్వరలో ఉంటుందని నేను భావిస్తున్నా. గౌరవ హోంమంత్రి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వివరాలన్నీ బయటకు రావాలి. అంటే ఎట్లా కంపెనీలని వాళ్ళు ప్రలోభం పెట్టారు, ఎలా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎలా కల్తీ లిక్కర్ సప్లై చేసి లక్షలాది మంది చంపేశారు అధ్యక్ష. లివర్ సిరోసిస్ అనేది ఎక్కువ మద్యం సేవించినా, కల్తీ మద్యం సేవించినా వచ్చే ఇష్యూ అధ్యక్ష. అండ్ లివర్ సిరోసిస్ వల్ల గత 5 సంవత్సరాలు ఎక్కువ మంది చనిపోయారు అధ్యక్ష. చాలా చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష. ఆ వివరాలన్నీ బయట పెడతాం అధ్యక్ష. నేను ఎవరిని వదిలిపెట్టాను అధ్యక్ష. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరిగినాయి. మీరు చూస్తే అధ్యక్ష, అనంతబాబు గారు ఈరోజు రాలే. నేను ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష. వాళ్ళ డ్రైవర్ని గంజాయి మొత్తుల్లో చితగబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష. వేర్ ఆర్ వి గోయింగ్ అధ్యక్ష? ఇంతేకాదు అధ్యక్ష, ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా పీపీఏ కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడు చేశారు. మాస్క్ అడిగారు, పిచ్చోడు చేశారు అధ్యక్ష. ఇంకో పక్కన అమర్నాథ్ గౌడ్ అధ్యక్ష, ఊర్లో వాళ్ళ అక్కని అక్కడున్న కుర్రోలు వేధిస్తున్నారని పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అధ్యక్ష, అతని నోట్బుక్ లో ఉన్న కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ని. అన్ని మర్చిపోయారా సభ్యులు? దాడి గురించి ఈరోజు మాడుతున్నారు. నేను నుంచి మాడితేనే దాడి అంటున్నారు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? ఇష్యూకి వెళ్తుంటే దాడి అంటున్నారు అధ్యక్ష. అంటే చూడండి, ఇట్లా అమర్నాథ్ గౌడ్ అని చెప్పేశారు. ఇంకో పక్కన వరప్రసాద్ అనే వ్యక్తి, అతను ఏకంగా ఇసుక గురించి మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్లో గుండు కొట్టారు. ఇంకా పొంగనూరులో వచ్చేసి ఏకంగా ఓం ప్రతాప్ అన్న కుర్రోడు కల్తీ మద్యం గురించి మాట్లాడినందుకు రాత్రి చంపేశారు. ఇంకో పక్కన సొంత బాబాయ్ని ఎలా చంపేశారో మీ అందరూ తెలిసిన విషయం అధ్యక్ష. దాని జోలికి వెళ్ళట్లేదు. ఇంకా నంద్యాల అధ్యక్ష అబ్దుల్ సలాం ఏం తప్పు చేయలే. అక్కడ వైకాపా నాయకులు అతను దొంగ 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 అని చెప్పి వేధించి ఇంకా సమాజంలో నేను తలెత్తుకుని తిరగలేను, నేను నా కుటుంబ సభ్యులు అందరు కలిసి గట్టిగా విషం తాగి చనిపోతున్నాము అని చెప్పి చనిపోయాడు అధ్యక్ష. చనిపోయిన 5-6 రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది అధ్యక్ష. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం అనేది మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు, ఎన్ని వేధింపులు అయి ఉంటాయి అనేది దయచేసి గౌరవ సభ్యులు అందరూ ఆలోచించాలి అధ్యక్ష. ఎన్నిటి వల్ల ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది అధ్యక్ష. ఎవరు రాలా అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి అధ్యక్ష. చాలా మంది ఎన్ఆర్ఐల పైన లుక్అవుట్ నోటీసులు పెట్టారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి. ఎప్పుడు జైలుకి తీసుకెళ్తారు, మళ్ళీ వేధిస్తారు. ఏకంగా రఘురామ కృష్ణరాజు గారిని ఎట్లా కొట్టారు కూడా ప్రజలందరూ చూసే పరిస్థితి అధ్యక్ష. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో పక్కన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అధ్యక్ష? సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని నేను సూటిగా గౌరవ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు చాలా వింతగా ఉంది అధ్యక్ష. ఇదైతే నేను బాధేస్తుంది నాకు. అటుపక్క అసెంబ్లీకి రారు, కౌన్సిల్కి వచ్చేగల మేము సమాధానం ఇచ్చేయడానికి పారిపోతారు
సారీ టు సే కానీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మిమ్మల్ని మీ ముందల్ని అడిగా ఎల్ఓపి గారిని, మీరు ఉంటారంటే ఉంటారని చెప్పిన వ్యక్తి ఈరోజు జంప్ అధ్యక్ష. మరి మాట తప్ప మడిమ తిప్పమంటారు ఎవరంటే ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష. అధ్యక్ష 24లో మీరు చూస్తే 2024లో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న, ఇంకా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు ఈ కూటమికి అందించారు అధ్యక్ష. 175 స్థానాలు, 164 స్థానాలు మాకు అందించారు. అంటే మా పైన ఈరోజు బాధ్యత పెరిగింది అధ్యక్ష. ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్పేది, మీరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని పని చెప్పితే మీరు ఇబ్బంది పడతారు నాకు చెప్పారు క్లియర్. అందుకే మీరు చూస్తే మేము అందరం 1-10 సార్లు ప్రజల్లోకి వెళ్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం, వినతి పత్రాలు స్వీకరిస్తాం. దొంగ కేసు మేము ఎవరి పైన పెట్టట్లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. విధ్వంసం నుంచి బయటకు వచ్చేదానికి అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష. బ్రాండ్ దెబ్బతిన్న తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. 2014 మీరు చూస్తే నా స్పీచ్లో ఇప్పుడే చెప్పారు, 2014లో 0లో స్టార్ట్ అయింది. ఈరోజు 2024లో -30లో స్టార్ట్ అవుతున్నాం. ఒక పెట్టుబడి తీసుకురావాలంటే వాళ్ళు అడిగేది ఒకటే, జగన్ అనే వ్యక్తి రారు అని గ్యారంటీ మీరు ఎట్టిస్తారు నన్ను అడుగుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందరు నన్ను అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సూపర్ 6 గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఉండాల్సింది కాదు. నేను మొత్తం ఐ వాజ్ రెడీ టు ఆన్సర్ వన్ ఇష్యూ బై ఇష్యూ. ఐ వాజ్ రెడీ టు ఆన్సర్. నేను ఇక్కడ నుంచున్న సమాధానం చెప్పేదానికి నుంచున్నది అధ్యక్ష. మొదటి హామీ గౌరవ సభ్యులే చెప్పారు, ఆ 20 లక్షల మందికి 5 సంవత్సరాలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు అని చెప్పామే. ఈరోజు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే బోత్ ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో చేయాలి. దానికి మీరే చూసారు అధ్యక్ష. ఒక ఇష్యూలో కాంట్రవర్సీ అయింది. చాలా స్పష్టంగా ఇక్కడ 3వ పేజీలో చాలా స్పష్టంగా మేము చెప్పాం అధ్యక్ష. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పుడు తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి 4వ పేజీలో చాలా స్పష్టంగా 6,50,000 కోట్ల పెట్టుబడి ద్వారా 4 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అని చెప్పాం అధ్యక్ష. ఇది తొలి అడుగు మాత్రమే అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష దీంట్లో ఈరోజు మనం ఎన్టీపీసీ గ్రీన్ తీసుకొచ్చాం, బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, విశాఖపట్నంలో డేటా సిటీ ఏర్పాటు చేస్తున్న ఆర్సిలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఏఎంఎన్ఎస్ ప్రాజెక్ట్ కూడా అధ్యక్ష మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. టాటా పవర్ పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకా పక్కన నక్కపల్లిలో ఏకంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా మనం ఓపెన్ చేసాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంకా రిలయన్స్ సంస్థ ద్వారా కూడా ఈ సిబిజీ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవన్నీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష సభ్యుల్ని. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అయింది అధ్యక్ష ప్రభుత్వం వచ్చి? 8 నెలలు. టీసీఎస్ అధ్యక్ష, టీసీఎస్ని నేను స్వయంగా చంద్రశేఖర్ గారిని కలిసి మీరు రావాలి విశాఖపట్నంకి అని చెప్పి ఈరోజు మిలియన్ టవర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా 2 నెలలు వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు. వాళ్ళు భూములు కూడా చూపిస్తున్నారు అధ్యక్ష. మీరు క్యాంపస్ కట్టండి అని నేను బతిమలాడుతున్నా. వాళ్ళు దే ఆర్ రెడీ టు బిల్డ్ క్యాంపస్. ఈ 8 నెలలు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష డిఎస్సికి వచ్చగల 16,347 పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం. దానికి టెట్ నిర్వహించాం. కాబట్టి సభ్యులు గమనించాలి, ఇది టెట్ నిర్వహించాం. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం, పారదర్శకంగా నిర్వహిస్తాం. 16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు, ఈ అకాడమిక్ ఇయర్కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా. ఈ అకాడమిక్ ఇయర్కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు సార్. ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా 2 మాటలు మాట్లాడతాం. అప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైందని. అంతేకాకుండా అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం అధ్యక్ష. మెంబర్స్ అందరికి మీరు నంబర్ అధ్యక్ష. ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. నా ఆఫీస్ నుంచి ఒక ఓఎస్డి ప్రతి వారం ఫాలోఅప్ చేస్తున్నారు. మీరు ఇది చెప్పారు, ఇది అయింది, ఇది పెండింగ్ ఉంది, ఇది ఓకేనా, ఎక్కడ తేడా ఉందా అని వాళ్ళని తిప్పి అడిగే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. అధ్యక్ష ఇంకా డావోస్కి వెళ్ళాం. పెద్ద ఎత్తున ఆనాడు కూడా చెప్పాం ఇది బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రీఎస్టాబ్లిష్ చేయాలి. పెద్ద ఎత్తున మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్ అని చెప్పేదానికి వెళ్ళాం. అక్కడ అందరూ అడిగేది ఒకటే అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారంలో రాకుండా గ్యారంటీ మీరు మాకు ఇస్తారా? అప్పుడే మేము వస్తాం. ఎందుకంటే బ్రాండ్ దెబ్బతినింది. మమ్మల్ని అందరినీ వేధించారు, మమ్మల్ని బాగా హింసించారు. ఆ గ్యారంటీ మీరు ఇస్తే మేము వస్తామని చెప్పే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. అందరు నన్ను అడిగారు అధ్యక్ష. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్, నా నోట్స్లో ఉంది అధ్యక్ష. అట్లా చేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే పెన్షన్ గురించి అధ్యక్ష,
పెన్షన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం అధ్యక్ష. వృద్ధులకి 1000 రూపాయలు పెన్షన్, వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ 6000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఎవరైతే బెడ్కి పరిమితం అవుతారో వాళ్ళు బయటికి దిగలేరో వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఒక్క పెన్షన్ లోనే సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అది మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అది రెండో హామీ. బాబు సూపర్ 6 లో రెండో హామీ. సభ్యులుంటే వాళ్ళు ఉండాల్సింది లేరు తెలుసుకునేవారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన గ్యాస్ అధ్యక్ష. నేను చెప్పే అధ్యక్ష ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాను అధ్యక్ష. గ్యాస్ అనేది గ్యాస్ అయిపోయినప్పుడు వెళ్ళి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి అధ్యక్ష. సింపుల్ లాజిక్. ఆంధ్ర రాష్ట్రంలో యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ గ్యాస్ ఇస్ అబౌట్ 3.2, 3.3 సిలిండర్స్ పర్ ఫ్యామిలీ అధ్యక్ష. అది మేము పరిగణలోకి తీసుకుని హామీ ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు గ్యాస్కి మేము హామీ ఇచ్చాం. ఈ రోజుకి కోటి కుటుంబాలు సిలిండర్స్ ఉచితంగా తీసుకున్నారు అధ్యక్ష. కోటి కుటుంబాలు. ఏమైనా టెక్నికల్ లోటుపాట్లు ఉంటే చెప్పండి, ఎందుకంటే నాకు కూడా వచ్చింది. మాకు ఆధార్ అనుసంధానం అవ్వలేదు, దానివల్ల మాకు డబ్బులు పడలేదంటే ఇమీడియట్ కరెక్ట్ చేశాం అధ్యక్ష. ప్రతి వ్యక్తికి అంటే ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వాలనేది మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. దానికి కట్టుబడినం, తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్ అధ్యక్ష. బొత్స గారు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఇక్కడ కూర్చున్నారు, నేను అట్టు కూర్చున్నా. ఆనాడు ఏం చెప్పారు ఆయన మూసేసినప్పుడు? అక్టోబర్ నవంబర్ కల్లా ఓపెన్ చేస్తాం, నథింగ్ టు వరీ అని చెప్పారు. నాకు హామీ ఇచ్చారు అధ్యక్ష. అటు రికార్డ్ తీయండి అధ్యక్ష. అక్టోబర్ నవంబర్ కల్లా మేము ఓపెన్ చేస్తాం. 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూసేశారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 204 అన్న క్యాంటీన్ తిరిగి మళ్ళీ ప్రారంభించారు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్, నో డిస్కషన్, అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు. గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినాక? ఇప్పుడు కంపట్లేదు. 2019లో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష. మిగతా కార్యక్రమాలని 2020 ఏప్రిల్ మే ఆ టైంలోనే అమలు చేశారు అధ్యక్ష. మేము అమలు చేస్తామని చెప్తున్నాం, అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష కొన్ని నిర్ణయాలు ఏదైతే ప్రజలు వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మేము రద్దు చేశాం అధ్యక్ష. మొదటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. రెండోది చెత్త పైన పన్నేశారు అధ్యక్ష. ఆ పన్ను రద్దు చేస్తాను, రద్దు చేశాం అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు జియో 117 గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను, జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం వివరాల్లోకి నేను వస్తాను అధ్యక్ష. కానీ జియో 117 ఆల్టర్నేటివ్ రావాలంటే చాలా చర్చ జరగాలని ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు యూనియన్స్ కలుస్తున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను విద్యాశాఖ మంత్రిగా 5.5 గంటలు నాన్ స్టాప్ యూనియన్స్ తో కూర్చున్నా, చర్చించా. 99% ఆఫ్ ది ఇష్యూస్ వి రిజాల్వ్ దేర్. అక్కడనే 99% సమస్యలు పరిష్కరించారు. బొత్స గారు ఈ రోజు లేరు ఇక్కడ, హౌస్ లో వెళ్ళిపోయారు, జంప్. ఆయన ఉంటే అడుగుంటారు, మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు యూనియన్స్ తో? ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఒక వ్యక్తి ఎన్నిసార్లు యూనియన్స్ కూర్చున్నారని ప్రశ్నించాలనుకున్నా, ఆయన లేరు అధ్యక్ష. అధ్యక్ష ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోము. అగైన్ ఐ వాంట్ రీట్రేడ్, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉపాధ్యాయులతో చర్చిస్తాం, ప్రజల్లో డిస్కషన్ జరగాలి. ఎవరైతే శాసనసభ్యులుగా సభ్యురాలుగా వచ్చారో వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు అనేది మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశారండి? గత ప్రభుత్వం పీజీ ఫీ రీయింబర్స్మెంట్ రద్దు చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకంగా మిడ్ డే మీల్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. తిరిగి అది మేము ప్రారంభించాం అధ్యక్ష. అధ్యక్ష పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష. టోఫల్, ఐబీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష. ఇక్కడ ఐ వాంట్ క్లారిఫై దట్ టుడే అధ్యక్ష. మీరు అందరూ నమ్మరండి, ఐబీకి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా 15 కోట్ల ప్రాజెక్ట్ అప్పగిచ్చారు. 15 crores ఖర్చు పెట్టారు. ఆ రిపోర్ట్ చదివా. అది ఎక్కడో స్కూల్ పెట్టడం కాదు, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ పైన ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొత్స గారు ఉంటే ఈరోజు ప్రశ్నించాడు. మళ్ళీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. విద్యాశాఖ పైన మనం అందరం చర్చించాలి అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్తు తయారు చేసేది విద్యాశాఖ అధ్యక్ష. అందుకే నేను కోరి తీసుకున్నాను అధ్యక్ష. టోఫెల్ అయిపోయింది అధ్యక్ష. సిబిఎస్ఈ గురించి మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాను? సిబిఎస్ఈ
సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అనేది మేము పోస్ట్పోన్ చేస్తున్నాం. మేము సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు నేను చెప్తాను. నేను కూడా సిబిఎస్ఈ ప్రోడక్ట్ అధ్యక్ష. కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్. నేను భారతీయ విద్యా భవన్లో చదువుకున్నాను. మాకు అక్కడ యూనిట్ టెస్ట్లు ఉండేది, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ అన్ని పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం అధ్యక్ష. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఉపాధ్యాయులకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వలేదు. మోడల్ ఎగ్జామినేషన్ మోడల్ మార్చలేదు అధ్యక్ష. దానివల్ల మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. నాకు ఎక్కడ భయం కలిగిందంటే అధ్యక్ష, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఫెయిల్ అవుతే సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తారని భయపడ్డాను అధ్యక్ష. ఇప్పుడు విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు బాగా ఆచితూచి ఆలోచించి చర్చించి తీసుకోవాలి. నేను గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను అధ్యక్ష. ఇక్కడ చాలా మంది సభ్యులు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు తెలుసు అధ్యక్ష. రోడ్ వేస్తాం వెరీ ఈజీ. నిర్ణయం తీసుకుంటే రోడ్ వేయాలి, డన్. ఉపాధి హామీ కింద నిధులు ఇవ్వాలి, డన్. చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకునేవాడిని. ఎందుకంటే అక్కడ ఇట్స్ అ పబ్లిక్ గుడ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు ప్రస్తావించలేదు మీ పుస్తకంలో? అరే ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆనాడు మున్సిపల్ స్కూల్స్ కి నారాయణ గారి నాయకత్వంలో ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చాం, సక్సెస్ఫుల్ గా అమలు చేశాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రోజు అధ్యక్ష నేను స్కూల్కి వెళ్తే పిల్లలతో నేను చర్చిస్తాను, నేను మాట్లాడుతున్నాను. పాప ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్లో నేర్పించడానికి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష. మళ్ళీ బొత్స గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలో. 45 లక్షలకు వెళ్ళిన సంఖ్య ఈరోజు 33.4 లక్షలు పడిపోయింది అధ్యక్ష. దాదాపు 12 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ అసెంబ్లీ. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా నీట్గా పారదర్శకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జియో 117కి ఆల్టర్నేటివ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి తీసుకున్నాం అధ్యక్ష. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అధ్యక్ష ఇంటర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. చర్చించాను, నేను బయట పెట్టా. కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ప్రజలకి. కొన్ని నిర్ణయాలు మేము ఏదైతే తీసుకోవాలనుకున్నాం, కానీ ప్రజలు ఇది వద్దన్నారు, మేము తీసుకోలేదు అధ్యక్ష. మేము ఆ నిర్ణయాలు అమలు చేయలేదు, ఎందుకంటే ప్రజలు వద్దంటున్నారు అని మేము చూసుకుని మేము తీసుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, పెద్ద పెద్ద మహనీయుల పేరు పైన ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా జూనియర్ కళాశాలకు తీసుకొచ్చాము అది కార్యక్రమం. ఈరోజు సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అధ్యక్ష, సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అధ్యక్ష. క్యాబినెట్ సభ్యులు అందరూ తెలుసు, క్యాబినెట్లో ఉన్న సభ్యులందరూ తెలుసు అధ్యక్ష. నేను ఒక ఇంక్లూడింగ్ హాస్టల్స్, ఎస్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్తో కలిపి అధ్యక్ష గర్వంగా చెప్తున్నా. జస్ట్ ఒక డిస్కషన్ వచ్చింది, మనోహర్ గారు పాయింట్ డిస్కషన్కి వస్తే నేను రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా డన్. అంటే ఎలాంటి నిర్ణయాలు మన ప్రభుత్వం తీసుకుంటుందో దయచేసి వాళ్ళు కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి మేము నిర్ణయం తీసుకున్నాం, రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదు విద్యాశాఖలో. అధ్యక్ష మీరు చూడండి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలకి వెళ్తే క్యాలెండర్ పైన మా ఫోటోలు లేవు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రిగా నా ఫోటో లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం పెట్టారు పెద్ద పెద్ద ఫోటోలు, ఫార్వర్డ్లు అధ్యక్ష. మీరు నమ్మరు, పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్కి ఫార్వర్డ్ ఉండేది, ఆప్షే చైర్మన్ గారిది ఉండేది. దాని తర్వాత ఒక్క నిమిషం వస్తున్నాయి చాలా ఉన్నాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఎస్ఆర్ట్ వాళ్ళు ఇచ్చేది కూడా వాళ్ళది ఒక ఫార్వర్డ్, విద్యాశాఖ మంత్రి మీద పెద్ద తోపులాగా మేము అక్కడ ఫార్వర్డ్. ఏంటండి అన్ని? ఎందుకు? పిల్లలు చదువుకునేదానికి వచ్చారు, మంచి పారదర్శించారు, అన్ని తీసేసాం, అన్ని తీసాం. కోడిగుడ్ల పైన మా పేర్లు లేవు, బెల్ట్ల పైన మా పేర్లు లేవు. ఈరోజు అధ్యక్ష ఇప్పుడు కిట్స్ ఇస్తున్నాం, ఎక్కడ మా పేరు లేదు అధ్యక్ష. వీ టేకెన్ అ స్టాండ్, ప్రభుత్వం ఒక స్టాండ్ నిన్న నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన బ్లూ మీడియా ఉంది అధ్యక్ష. ఎటుగా హౌస్లో ప్రివిలేజ్ మోషన్ పెట్టాం, నా పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అధ్యక్ష తప్పుడు ప్రచారం జరుగుతుంది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా ఒక్క స్కూల్ కూడా మూయకూడదు అని ఆదేశాలు జారీ చేశాను. వీ టేకెన్ అ స్టాండ్, ఒక్క స్కూల్ మూయకూడదు. దాంతో పాటు ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. దానికి ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లాస్ ఒక టీచర్ అనేది ఇవ్వకపోతే నాణ్యత ఎలా ఉంటుంది, నాణ్యత పెంచాలి అని మేము చేసాం అధ్యక్ష. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, త్వరలో లీప్ స్కూల్స్ కూడా మొదలవుతాయి అధ్యక్ష.
మొదటి స్కూల్ మా మంగళగిరిలో స్టార్ట్ అవుతుంది, రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నాం విత్ వరల్డ్ క్లాస్ హార్డ్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ టీచర్స్తో దే ఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ అధ్యక్ష. ఎందుకు మనం ప్రైవేట్తో పోటీ పడలేము అధ్యక్ష? చేయగలుగుతాం. అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు అధ్యక్ష. నేను వెళ్ళినప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళాను సార్, నేను విశ్వవిద్యాలయాలకు వెళ్ళాను, స్కూల్స్కి వెళ్ళాను. ఉపాధ్యాయులకు ఉన్న కమిట్మెంట్ నేను చూశాను సార్, నేను చూశాను. ఒక పిల్లోడు నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోతుంటే పాపం టీచర్ గారు వచ్చి సార్ కొంచెం అంటే వాయిస్ ఇబ్బందిగా ఉంది, ఇప్పుడే చేరాడు పాపం పిల్లడు అని చెప్పారు. అంటే అమ్మ ప్యాషన్ కమిట్మెంట్ కంపడింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం వేధించి 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 వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏకంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవారు. పిల్లలు ఒకరోజు సరిగా గ్రూమింగ్ జరగకపోతే ఇంటికి వెళ్ళిపోయారు. ఉపాధ్యాయులపైన అడ్డగోలుగా ఏకపక్షంగా యాక్షన్ తీసుకున్నారు అంటే 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. కానీ నిజంగానే అధ్యక్ష యూనియన్లు అందరూ కూడా సహకరిస్తున్నారు, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. విద్యా వ్యవస్థకి, ప్రభుత్వ విద్యా వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తుంది అధ్యక్ష. ఇంకా విశ్వవిద్యాలయాలకు వచ్చేగల కూడా మాట్లాడాలి అధ్యక్ష దీని గురించి. అధ్యక్ష లేరు సభ్యులు, ఎవిడెన్స్ ఎందుకే యూ షుడ్ బీ హియర్. విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ గతంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. ఆయన గురించి ఎంత తక్కువ చెప్తే మేలేమో, అరే ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేమో. ఆంధ్ర యూనివర్సిటీని ఎట్ట తయారు చేశారు మీ అందరూ తెలుసు, ఆయన ఒక వైకాపా కార్యకర్త. ఇంకో పక్కన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, ఏకంగా ఆయన కూడా వైకాపా కార్యకర్తగా పనిచేశారు. ఇంకా ఇంకో పక్కన విక్రమసింహపూరి యూనివర్సిటీ సుందరవల్లి గారు ఏకంగా వైఎస్ రాజారెడ్డి గారికి వాళ్ళ అక్కను చెల్లి కోడలు చేశారు అధ్యక్ష. ఇంకో పక్కన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీకాంత్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి బంధువు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5,000 మంది 500 మంది అప్లై చేశారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ కోసం. పేర్లు చదువుతారు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీకి రాజశేఖర్ గారు వచ్చారు అధ్యక్ష వీసీగా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఐఐటి ఖరగ్పూర్, ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అండి. ఇంకో పక్కన జేఎన్టీయూ కాకినాడ ప్రసాద్ గారు వచ్చారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్ఐటి వరంగల్ అండి. ఇంకో పక్కన యోగి వేమన్న యూనివర్సిటీకి ప్రకాష్ బాబు గారు వచ్చారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంకో పక్కన విక్రమసింహపూరి యూనివర్సిటీ నుంచి కోసం శ్రీనివాసరావు గారు అధ్యక్ష ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు అధ్యక్ష. ఇంకా రాయలసీమ యూనివర్సిటీకి ఏకంగా బసవరావు గారిని నియమించాం. ఆయన ఈజ్ అ సీనియర్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అధ్యక్ష ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష జేఎన్టీయూ అనంతపూర్కి మన సుదర్శన్ రావు గారు వచ్చారు. అదేవిధంగా ఉమా గారు కూడా, ఎందుకంటే ఉమా గారు నేటివ్ లోకల్, మన పద్మావతి యూనివర్సిటీ కూడా మేడం గారిని నియమిస్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, మొదటిసారి అనుకుంటా, అంటే గత 6-7 సంవత్సరాలు మొదటిసారి అధికవి నన్ననే యూనివర్సిటీకి ఏకంగా ప్రసన్న శ్రీ గారిని అధ్యక్ష ఎస్టీ సామాజిక వర్గం చెందిన మహిళను నియమించాం. కానీ దానికోసం నియమించలేదు, ఆమె ఎస్టీ అని నేను నియమించలేదు అధ్యక్ష. మీరు ఒకసారి వినాలి. మేడం గారు ఈజ్ అ ప్రెసిడెంట్ అవార్డీ. షీ రిసీవ్డ్ అవార్డ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. ఆమె ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే పిహెచ్డి ఇన్ సర్దార్ పటేల్ అక్కడ యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకున్నారు అధ్యక్ష. ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అధ్యక్ష అట్ ఏయూ అధ్యక్ష. 38 సంవత్సరాలు ఆమె పనిచేశారు అధ్యక్ష. అట్లా చాలా సిస్టమేటిక్గా ఆమెకు చాలా అవార్డ్స్ వచ్చినాయి అధ్యక్ష. మన సాహిత్య అవార్డు న్యూఢిల్లీ వచ్చింది, శక్తి పురస్కార్ కూడా వచ్చింది అధ్యక్ష. బెస్ట్ ఉమెన్ స్పీకర్ కూడా 1984లో వచ్చింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క వ్యక్తిని మేము ఎత్తికి జల్లెడ పెట్టి తీసుకొచ్చాం అధ్యక్ష. దీంట్లో ఎవరు నా బంధువులు లేరు అధ్యక్ష, దీంట్లో ఎవరు నా బంధువులు లేరండి, ఒక్కరు కూడా నాకు సంబంధించిన కాదు. అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు కంపల్సరీగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఈరోజు మన 9వ స్థానంలోనో కనీసం 3వ స్థానానికి తీసుకురావాలి మీరని చెప్పారు. అంతేకాకుండా కనీసం ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం QIS గ్లోబల్ ర్యాంకింగ్లో టాప్ 100లో ఉండాలని నాకు చెప్పారు అధ్యక్ష. దానికోసం అధ్యక్ష మేము ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా ఫీ రీంబర్స్మెంట్, స్కూల్ కిట్స్ ఇవన్నిట్లో 4,300 కోట్లు బకాయిలు వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు పెట్టారు కనుక నేను ఇవ్వట్లేదు నేను చెప్పలేదు అధ్యక్ష, ఏనాడు మేము చెప్పలేదు, అది వాళ్ళు చెప్పారు. గత ప్రభుత్వం మేము ఇవ్వని చెప్పారు, మేము చెప్పట్లేదు. గవర్నమెంట్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వస్తాయి వెళ్తాయి, కానీ ప్రభుత్వం శాశ్వతం, ఆన్ గోయింగ్. ఇది ఇస్తాం డబ్బులు, కానీ ఫస్ట్ ఇయర్ నేను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి
మొన్న ఫీ రీంబర్స్మెంట్ కూడా మొదటి విడత మేము రిలీజ్ చేసాం. త్వరలో పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా మేము అమలు చేస్తాం అధ్యక్ష. విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమం కూడా తిరిగి ప్రారంభిస్తానని యువగలను నేను హామీ ఇచ్చా. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను. పిల్లలు బాగా చదవాలి అధ్యక్ష. జిఆర్ రేషియో పెరగాలి, మంచి ఉన్నత చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంతేకాకుండా ఈరోజు ఒక సభ్యురాలు కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు అధ్యక్ష. ఏదో మేము బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం మా పైన ఆధారపడదు. తప్పు అధ్యక్ష, కరెక్ట్ కాదు. అసలు ఇలాంటి మాట మాడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది చాలా చాలా అవసరం, అందరు తెలిసిన విషయం ఇది అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న ఇద్దరు కలిసికట్టుగా అన్కండిషనల్గా వీ హ్యావ్ సపోర్టెడ్ ఇండియా అన్కండిషనల్. ఇన్ఫార్మల్గా మాడితే ఒకటే వాళ్ళం, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, దారి తప్పింది రాష్ట్రం, మళ్ళీ సరైన దారిలో పెట్టాలి, మనందరి పైన బాధ్యత ఉంది. వెయ్యి కళ్ళతో, లక్షల కోట్ల కళ్ళతో ఈరోజు ప్రజలు మన వైపు చూస్తున్నారు, దయచేసి మీ సహకారం కావాలని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు సభ్యులు లేరు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరగాలి అధ్యక్ష. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసికట్టుగా పనిచేశారు అధ్యక్ష. కాపాడాం అధ్యక్ష. 1300 కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష భారతదేశంలో అన్ని గవర్నమెంట్ ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతున్న సమయంలో కేవలం ఒక విశాఖ ఉక్కుకే కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,000 కోట్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2,800 కోట్లు, సుమారుగా 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి రీక్యాపిటలైజ్ చేసి కాపాడుకున్నాం అధ్యక్ష. కాపాడుకున్నాం, వదిలిపెట్టలేదు. 5 ఏళ్ళు ఒక్కడు పట్టించుకోలేదు అధ్యక్ష. ఏనాడు మాట్లాడలేదు అధ్యక్ష. నేను వెళ్ళాను అధ్యక్ష, నేను బయటికి చెప్పుకోవాలి, నేను వెళ్ళాను. కుమారస్వామి గారితో స్వయంగా నేను 6-7 సార్లు ఫోన్లో మాట్లాడాను అధ్యక్ష. నా సబ్జెక్ట్ కాకపోవచ్చు, కానీ నేను ఆనాడు విశాఖ ఉక్కు కోసం నేను కూడా నిలబడ్డాను. కాపాడుకోవాలి ఫ్యాక్టరీది, నాకు పర్సనల్గా సెంటిమెంట్ ఇది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని నేను వెంటాడాను అధ్యక్ష. నేను వదిలిపెట్టలా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేజ్లో ఇది అవుతుందా అంటే, లేదు సార్ మనం పోరాడదాం, చేద్దాం, ఎందుకు అవుతుందో చూద్దామని మేము అందరం వెళ్ళాం, మాట్లాడాం, సాధించుకున్నాం అధ్యక్ష. అది మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అండి. దయచేసి ఇది అందరూ గమనించాలండి. ఇంతేకాకుండా పోలవరం గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? రివర్స్ టెండరింగ్. వరద వచ్చింది, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 4 గేట్లు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంట. ఏం చెప్పాలండి? వాళ్ళు ఈరోజు కూడా సోషల్ మీడియాలో పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంట. మళ్ళీ ఎందుకంటే మాకు ఎంత కష్టం? 6.5 కింద 1,000 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, అది కూడా నిర్వాసితులకు అందజేసాం అధ్యక్ష. 2014 నుంచి 19 మధ్యన దాదాపు 72% పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం కేవలం 5% పనులు పూర్తి చేసింది అధ్యక్ష, 5%. సభ్యులు లేరు, పారిపోయారు. ఇంకో పక్కన అధ్యక్ష అమరావతి, ఇప్పుడే చెప్పా అమరావతి ఎలా నాశనం అయిందో. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిధులు ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ బై వే ఆఫ్ అ గ్రాంట్. మనం కట్టాల్సిన బాధ్యత లేదు దానికి. ఇట్ ఈస్ టు రీస్టార్ట్. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించాలని చేసే అధ్యక్ష డేట్ టైం రాసుకోవాలి అందరూ. 3 సంవత్సరాల్లో కోర్ క్యాపిటల్ ఏరియా వీ విల్ ఫినిష్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. వేరే ఆలోచన లేదు. కొత్త అసెంబ్లీకి కౌన్సిల్కి వెళ్ళాలని కోరిక అందరికీ ఉంది. ఆ భవనాలన్నీ చేసాం, మంచి సెంట్రల్ హాల్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేయాలి, అందరి కోరిక అధ్యక్ష. అది అమరావతి మొదటి విడత, అది కూడా చేస్తాం. ఇంతేకాకుండా రైల్వే జోన్ అధ్యక్ష, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. రైల్వే జోన్కి భూములు కేటాయించలేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు భూమి ఇవ్వలేదు అధ్యక్ష. బీజేపీ సిద్ధంగా ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూములు కేటాయించలేదు అధ్యక్ష. ఎంత చూడండి, ఎంత అన్యాయమో చూడండి అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన భూములు కేటాయించాం. ఈరోజు రైల్వే జోన్ ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, మా పవన్ అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా గ్రామ సభలు జరిగినాయి. సింగిల్ డే అద్భుతంగా గ్రామ సభలు జరిగినాయి అధ్యక్ష. ఒక రికార్డు సృష్టించాం అధ్యక్ష. కేవలం రికార్డు కోసం కాదు, పవన్ అన్న నాయకత్వంలో ఈరోజు సర్పంచులు, వైకాపా సర్పంచులు అండి లేరు. వీళ్ళు ఎవరు? వైకాపా లేరు. వాళ్ళు వెళ్ళే వాళ్ళు సర్పంచులు అడగమనండి. నిధులు వాళ్ళకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మా పవన్ అన్న అధ్యక్ష. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనేది దయచేసి అందరూ గమనించాలి అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష జల్ జీవన్ అధ్యక్ష,
తాగునీరు అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టారు, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ని మూసేసింది. వెళ్తే పవన్ అన్న పర్సనల్గా వెళ్ళి పోరాడి మళ్ళీ తెరిపించారు, మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఈరోజు దారి తప్పిన జల్ జీవన్ మిషన్ కూడా మళ్ళీ దారిలో పెట్టే బాధ్యత మా పవన్ అన్న తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి స్పోర్ట్స్ అధ్యక్ష. అధ్యక్ష నిజంగా బాధ వేస్తుంది అధ్యక్ష, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రూప్ 2 విషయంలో అందరం పోరాడాం, అందరం మాట్లాడాం, లేఖ రాశాం. కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మేడం గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అయింది, బాధ కలిగింది. ఎగ్జామ్స్ నిర్వహించారు, అందరూ ఎగ్జామ్స్ రాశారు. అధ్యక్ష ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అధ్యక్ష. ఉంటుంది కదా అధ్యక్ష కొంచెం దేశభక్తి, వెళ్ళాలని కోరుకుంటుంది కదా. నేను వెళ్ళాను అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి నేను వెళ్ళాను. దుబాయ్లో నిర్వహించారు, నేను వెళ్ళాను, కూర్చున్నా. ఇండియా కోసం నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష. అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష. నేను అక్కడికి వెళ్ళాను. ఎస్, నేను చెప్తున్నాను, ఐసీసీ చైర్మన్ గారు నేను కలిశాను. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశం మళ్ళీ కడదాం, అమరావతిలో కడదాం ఆ స్టేడియం అని నేను రిక్వెస్ట్ చేశాను. దానికైనా సహకరించాను, నేను ఒప్పుకున్నాడు. వీ విల్ డూ ఇట్ టుగెదర్ అన్నాడు. ఆయన ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అహ్మదాబాద్ స్టేడియం కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, అది కేవలం క్రికెట్కే కాకుండా ఇతర యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అంటే మల్టీపర్పస్గా ఉండాలి, మీరు ఆలోచించండి, అట్లా కట్టండి అని చెప్పారు. అది నేను చేశాను అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంది మాకు, నేను నేర్చుకున్నా. దుబాయ్ క్రికెట్ చిన్న స్టేడియం అయినా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, స్టీటింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అన్నీ నేను చూశాను అధ్యక్ష. చూసొచ్చు. స్పోర్ట్స్ కట్టుబడినాం. స్పోర్ట్స్ సిటీలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది అనివార్యం వస్తుంది. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి నేను శాప్ చైర్మన్ గారితో మాట్లాడాను, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడాను. గ్రామ స్థాయి నుంచి క్రికెట్, అదేవిధంగా ఇంకా 4-5 స్పోర్ట్స్ తీసుకుని మనం ఏర్పాటు చేయాలి, యువతని పెద్ద ఎత్తున మనం లింకప్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి పాదయాత్రలు కూడా, ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాడతారు అధ్యక్ష, కానీ లేరు అధ్యక్ష. వాళ్ళు పాదయాత్రలో పదే నేను ఒక హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు మనం బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు, బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం అనేది రావట్లేదు, ఇది మారాలి. సర్టిఫికెట్ల కోసం ఎందుకు ప్రజలు ఎంత ఇబ్బంది పడాలి అని ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను చెప్పాను, ఒక టెక్నాలజీ తీసుకొస్తూ బటన్ నొక్కితే అన్ని మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 161 ఏదైతే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ అందజేయాలి. 161 ప్రోగ్రామ్స్ ఈరోజు వాట్సాప్ ద్వారా మేము నేరుగా అందిస్తున్నాం. ఇంతేకాదు 500 సర్వీసెస్ అందజేయాలి. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం కాదు, వాళ్ళ ఫోన్లోనే ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేయాలని లక్ష్యంతో ఐ బిలీవ్ దిస్ ఆర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష. దిస్ ఇస్ గవర్నెన్స్ నెక్స్ట్ జనరేషన్ అధ్యక్ష. అది మేము చేసి తీరుతాం అధ్యక్ష. ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఈ ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఏకైక బీసీ మహిళ దూదేకుల అమ్మాయి గెలిచింది అధ్యక్ష. గెలిస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధించారండి అతన్ని. ఇవ్వలే, కేవలం ఎంపీటీసీ మెజారిటీ వాళ్ళకి లేకపోయినా ఎంపీపీ కైవసం చేసుకోవాలని మా చెల్లికి సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నాకు ఆలోచన ఇది ఎవరికి ఇంకా అవ్వకూడదు, ఇలా ఈ ఇబ్బంది ఎవరికి కలగకూడదని ఆనాడు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మాట్లాడి దాంట్లో బాగా అమలు చేశా. ముందు మీరు చూస్తారు, ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొస్తే డైరెక్ట్గా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత, నేరుగా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు చూస్తే మన ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా డెలివరీ చేశాం అధ్యక్ష. వాట్సాప్ ద్వారా వీ డెలివర్, ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇబ్బంది ఉండకూడదు, నేరుగా అందించాలని లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా విజన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. విజనరీకి ప్రిజనరీకి మధ్యన తేడా తెలియాలి అధ్యక్ష ప్రజలు. నేను సీరియస్, ఇది వెరీ సీరియస్ ఇష్యూ అధ్యక్ష. విజన్ 2020 అని తీసుకొస్తే ఇట్లనే కొంతమంది ఎగతాలు చేశారు అధ్యక్ష. వెళ్ళి హైదరాబాద్ చూడమనండి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద విజన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ 2020. మెట్రో రైల్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ 2020. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ 2020 అధ్యక్ష. అక్కడ ఐఎస్బీ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ విజన్ 2020 అధ్యక్ష. విజన్ అనేది ఉండాలి, మనం ఎక్కడ ఏం సాధించాలి జీవితంలో అనేది విజన్ ఉండాలి. ఈరోజు 15% గ్రోత్ రేట్ అన్నారు అధ్యక్ష. ఎస్, మొదటి సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా 12.5% గ్రోత్ రేట్ చూపించారు అధ్యక్ష. యూ హెవ్ డెలివర్ 12.5% గ్రోత్ రేట్, 15% గ్రోత్ రేట్ చేసి తీరుతాం. అందుకే నేను సవాల్ ఇస్తాను. వాళ్ళు మాడుతున్నా, మీరు ఒప్పుకోపోయినా నేను చెప్పాను, ఎస్ చేసి చూపిస్తాను. ఎందుకు విజన్ 2047 సాధ్యం కాదో చేసి చూపిస్తాను. ఒక గురి ఉండాలి అధ్యక్ష, గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించడానికి మనం అందరం కష్టపడతాం అధ్యక్ష. జీవితంలో అందరికీ ఉంటాయి, దాంట్లో బాగా రాష్ట్రానికి ఒక గోల్ ఉండాలి. ఇప్పుడు కేంద్రంలో వికసిత్ భారత్ పేరుతో ప్రధానమంత్రి గారు కూడా గోల్ పెట్టుకున్నారు అధ్యక్ష. ప్రపంచంలో either 1 or 2
ప్లేస్ లో తలసరి ఆదాయంలో భారతదేశం ఉండాలి అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం అధ్యక్ష. దాంట్లో భాగంగా స్వర్ణాంధ్రం విజన్ పెట్టుకున్నాం అధ్యక్ష. అండ్ వీ విల్ డెలివర్ ఆన్ దట్ ప్రామిస్ అధ్యక్ష. అధ్యక్ష మీరు నమ్మరు, మేము ఎట్లా పనిచేస్తున్నాం అంటే ప్రభుత్వం విజన్ 2047 పెట్టుకుని విద్యాశాఖ ఏం చేయాలి, అది సాధించడానికి ఏం చేయాలి అధ్యక్ష. సింగపూర్ లాంటి చిన్న ఊరు అధ్యక్ష, అది గ్రామం కన్నా చిన్నది, మత్స్యకార గ్రామం నుంచి ఈ స్థాయికి వచ్చినట్టు వాళ్ళు విజన్ పెట్టుకుని వచ్చారు అధ్యక్ష. అసలు ఈ ఆలోచన మనకు వచ్చింది విజన్ 2020 ఆలోచన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళి తప్పనిసరిగా ఆ విజన్ తీసుకుంటాం, ముందరికి వెళ్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు నిజంగా బాగా చేస్తుంది అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అనేక ఫారమ్స్ లో విజన్ ఎగతాలు చేస్తున్నారు అధ్యక్ష. ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాను, విజన్ 2020 ఆయన కంపట్లేదా? హైదరాబాద్ లో ఆయనకి ఇల్లుందే? విజయలక్ష్మి గారు హైదరాబాద్ లోనే ఉంటారు, వెళ్ళి చూడమని చెప్పండి, నేను ఇంటికి వెళ్ళమనండి, ఆ రోడ్లు చూడమనండి. ఈరోజు ఆ స్థాయికి వచ్చిందంటే ఆనాడు వేసిన పునాది అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసినా నేను అనట్లేదు. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే దాని తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసినాయి అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, మనకి అమరావతి ఇట్లని పోగొట్టుకున్నాం, విశాఖపట్నాన్ని నాశనం చేసిన గత ప్రభుత్వం, కర్నూలులో బెంచ్కి పని చేయలేదు అధ్యక్ష. ఈరోజు మేము పనిచేస్తున్నాం బెంచ్ కోసం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కర్నూలుకి 80% హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం అధ్యక్ష. అది మా కమిట్మెంట్. యువగలంలో నేను ప్రామిస్ ఇచ్చా. ఆ రోజు నన్ను అడిగారు అధ్యక్ష, మీరు హైకోర్టు అనౌన్స్ చేయండి అంటే నేను చేయలేనని చెప్పాను అధ్యక్ష. బెంచ్ ఇప్పిస్తాను, దట్ ఈస్ మై కమిట్మెంట్, ఐ విల్ డూ ఇట్, పర్సనల్ గా తీసుకుంటానని చెప్పాను. అది మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే ప్రజలు కూడా ఒక ప్రిజనరీకి విజనరీకి మధ్యన ఉన్న తేడా ఆలోచించాలని వాళ్ళందరినీ కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష నిజంగా గర్వంగా చెప్తున్నా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తోనే మనం ఇన్ని పనులు చేయగలుగుతున్నాం అధ్యక్ష. లేదంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎట్లా వస్తుంది అధ్యక్ష? బీపీసీఎల్ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ చేయబోతుంది, ఎట్లా వస్తుందండి? 90,000 కోట్లు పెట్టుబడి, 90,000 crores రిఫైనరీ, అది ఎట్లా వస్తుందండి? డబుల్ ఇంజిన్ సర్కార్. ఈరోజు ఇండియాలో మన భాగస్వామ్యం అయ్యే కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం, మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాం అధ్యక్ష. ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి, లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా గురించి సభ్యులు డిస్కస్ చేశారు, మళ్ళీ సభ్యులు లేరు అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడాలి. బుక్స్ తీసుకొచ్చాను, అన్ని బుక్స్ వచ్చినాయి అధ్యక్ష. ఫస్ట్ బుక్ అధ్యక్ష, జనరల్లీ మన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ లో పార్లమెంట్ సెట్ చేసిన గైడ్ లైన్స్ జనరల్ గా అందరం ఫాలో చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష దిస్ ఇస్ డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా కండిషన్స్ ఫర్ రికగ్నిషన్, పేజ్ నంబర్ 62, పాయింట్ నంబర్ 121, 121C గాని ఒకసారి చూస్తే, ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఇన్ రికగ్నైజింగ్ అ పార్లమెంటరీ పార్టీ ఆర్ గ్రూప్, the speaker shall take into consideration the following principles అని ఉంది అధ్యక్ష. దట్ ఈస్ 121 అధ్యక్ష. దాని కింద 3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. నంబర్ సికి వస్తే, shall have at least a strength equal to the quorum fixed to constitute a sitting of the house, that is 1/10 of the total number of members in the house. This is parliament అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అంటే ఇష్టం లేదేమో, అసెంబ్లీకి వస్తాను అధ్యక్ష. డైరెక్షన్స్ బై ద స్పీకర్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2009 గైడ్ లైన్స్, అంటే ఉమ్మడి రాష్ట్రం. సేమ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 19 లో 56th పాయింట్. ఇన్ రికగ్నైజింగ్ ఎ లెజిస్లేటివ్ పార్టీ ఆర్ గ్రూప్, ద స్పీకర్ షల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. పాయింట్ నంబర్ సి, షల్ హ్యావ్ అట్ లీస్ట్ ద స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆర్ టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఇది అసెంబ్లీ. ఓకే, అసెంబ్లీ రూల్స్ కూడా ఆయనకి ఇష్టం లేదు, రూల్స్ ఇష్టం లేదులేండి ఆయనకి. బట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 13 జూన్ 2019 ఏం చెప్పారు అసెంబ్లీలో నేను చూస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మందో 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. నేను చెప్తాం కాదు అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా చెప్పారు అధ్యక్ష. హౌస్ లో చదివారు అధ్యక్ష. ఈరోజు ఆన్ వాట్ బేసిస్ మీరు వచ్చి మమ్మల్ని హౌస్ లో బైకాట్ చేస్తారు అధ్యక్ష? మీరు కూడా ఉన్నారు, గవర్నర్ గారు రాక వస్తారు. గతంలో మేము కూడా ధర్నా చేసాం అధ్యక్ష. మేము మా స్థానాల్లో ధర్నా చేసాం, నచ్చపోతే మేము బయటకు వెళ్ళాం తప్ప ఏనాడు ఇట్లా వెళ్ళి గవర్నర్ గారి పైన కాగితాలు మేము వేయలేదు అధ్యక్ష, ఏనాడు చేయలేదు అధ్యక్ష.
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది రెండోసారి అనుకుంటా, మూడోసారి. గతంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, దాంట్లో జరిగింది. దాంతో మొదటిసారి అధ్యక్ష గవర్నర్ గారిని గౌరవంగా మనం పిలుచుకున్నాం. మన రిక్వెస్ట్ ఆయన వచ్చి ప్రసంగం చేశారు. డిబేట్ చేయండి. ఈరోజు లేరు అధ్యక్ష డిబేట్కి. వాళ్ళు ఉన్నప్పుడు నేను డిబేట్ చేశాను. సత్య దూరం మాటలు చెప్పినప్పుడు నేను డిబేట్ చేశాను. నేను ఉంచినా మాట్లాడా. వాళ్ళు వైస్ ఛాన్సలర్ గురించి అన్నారు. మీరు ఆధారాలు ఇవ్వండి, ఐ టేక్ యాక్షన్ అంటే మళ్ళీ పేపర్లో వచ్చిందంట, సాక్షిలో వచ్చింది, మీరు ఎంక్వైరీ అయింది. ఓకే, లెటర్ రెసిగ్నేషన్ లెటర్స్ అన్ని నేను తెప్పించుకుంటా, చైర్మన్ గారికి ముందలు పెడతా. విల్ టేక్ అ డెసిషన్, ఐమ్ రెడీ. మళ్ళీ ఆయనకి మళ్ళీ ఇంగ్లీష్ రాదన్నారు కనుక నేను విచారణ కూడా అన్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో మాడితే తెలుగులో మాడమంటారు, తెలుగులో మాడితే ఇంగ్లీష్లో మాడమంటారు. రెండు భాషలు నాకు వచ్చి కనుక చెప్పాను అధ్యక్ష. హిందీలో మాడమన్నా నేను మాట్లాడి ఉన్నాను. కానీ ఇట్లా పారిపోతాం కరెక్ట్ కదా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సొంత పదవి కోసం తాపత్రయం కంపడింది తప్ప నిన్న ప్రజల సమస్యల గురించి మాడదాం అంటే ప్రజలు ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం చేసి సరిదిద్దుగా మేము సిద్ధం గురించి చెప్పండి రా బాబు అని చెప్తే కూడా లేరు. ఈ రోజు కూడా లేరు, ఇప్పుడు కూడా లేరు అధ్యక్ష. కౌన్సిల్లో సభ్యులు లేరు. ఇప్పుడు గౌరవ సభ్యులు మనం చెప్పారు, విద్యారంగంలో సంస్కరణ తీసుకొచ్చాడు, 10 సార్లు ఆలోచించండి, ఏకపక్షంగా తీసుకోవద్దు అని గౌరవ సభ్యులు చెప్పారు. ఐ టేక్ ఇట్ డౌన్ యాజ్ ఎ స్పిరిట్.